వందనాలు. దైవజన వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ పరిశుద్ధుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి స్తుతి స్తోత్రము రాజా, నీకే వందనములు నా స్వామి. అయ్యా ఇంకో తండ్రి ప్రభా, సంవత్సరం అంతయు కాచి కాపాడయ్యా మరో గుడ్ ఫ్రైడే రోజు ప్రభు నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. అయ్యా ఎన్నిక లేనివని ఎన్నుకున్న దేవుడు ప్రభా. అయ్యా ఎందుకు పనికిరాని మా జీవితాలు ప్రభా నాయన. అయ్యా నీవు ఎన్నుకొని ప్రభా నాయన. అయ్యా నీ బలిపీఠం యొద్ద నిలబెడుతున్నందుకు నీకు వందనములు ప్రభా. అట్టి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు నా స్వామి. అయ్యా నేను మాట్లాడుచుండగా ప్రభా, మాట నాది కాదు కానీ స్వామి నీవు మాట్లాడమని అడుగుచున్నాను. నెల మట్టుగా నేను తగ్గించబడాలి, నీ నామం మాత్రమే హెచ్చింపబడాలి. నీవే సహాయం చేసి నడిపించమని నా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నా తండ్రి. ముందు మరి చాలా చక్కగా అందరూ మరి సహోదరులందరూ వారికి ఇచ్చిన దాన్ని బట్టి చాలా చక్కగా చెప్పారు. మరి దేవుడు నాకు ఇచ్చిన 6వ మాట మరి దైవజనులు చాలా క్లుప్తంగా చెప్పమన్నారు. మరి దేవుడు నన్ను నిలబెట్టు మరి అట్రీతిగా మాట్లాడాలని నేను దేవుడిని అడుగుతున్నాను. అయితే 6వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమాప్తం, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు దేవుడు చెప్తున్నాడంట. ఆయన సమాప్తము అయ్యిందని చెప్పాడు. ఏ విషయంలో సమాప్తం అయ్యింది? సహోదరు చెప్పింది కదా, ఈ లోక విషయంలో సమాప్తం చేసుకొని చెప్పాడా? తనకు పెళ్లి అయ్యిందని చెప్పి సమాప్తం అని చెప్పలేదు. ఇల్లు గృహాలు కట్టించుకొని ఆస్తులు సంపాదించుకొని ఇవి చేసుకొని అవి చేసుకొని ఆయన సమాప్తం అని చెప్పలేదు. కానీ దేవుడు తనకిచ్చిన పనిని, తనకిచ్చిన బాధ్యతని మాత్రమే సమాప్తమైందని చెప్పేసి ఆయన ధైర్యంగా నిలబడగలిగారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రూతు ఓర్పా విషయం. మరి నయోమి యెరూషలేము విడిచిపెట్టేసి ఐగుప్తుకి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత తన 2 కుమారులకి వివాహం చేసింది. 2 చాలా చక్కగా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ 2 కుమారులు చనిపోవడం, మళ్ళా వాళ్ళు యెరూషలేము రావడానికి మరి సిద్ధపడినప్పుడు ఓర్ప తన అత్తను ఏం చేసింది? విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ రూతు ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని చెప్పేసి తన అత్తని పట్టుకొని తన అత్తతో పాటు వెళ్ళింది. ఇక్కడ తన అత్తని పక్కన పెడితే కాదు కానీ అది యేసు ప్రభుని ఒకసారి మనం అనుకుందాం. మన అవసరతలు తీర్చినప్పుడు, మన ఏంటంటే మనకి ఏదైనా అవసరమైనప్పుడు ప్రభుని చాలా గట్టి పట్టుకుని ఉంటాం. చక్కగా ఉపవాసం ఉంటాం, చక్కగా ప్రార్థనలు చేస్తాం. చక్కగా ప్రతి ప్రార్థనకి కూడా పక్క వాళ్ళని అడిగి ప్రార్థన ఉందా ఈ రోజు అని చెప్పి చాలా చక్కగా వెళ్తాం. ఎందుకంటే మన అవసరత ఉంది, మన బాధ తీరలేదు, మన కష్టం తీరలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే మన కష్టం అంతా తీరుతుందని చెప్పేసి చాలా చక్కగా వస్తాం. కానీ ఎప్పుడైతే మన ఇష్టాలన్నీ తీరుతాయో, మనకు కావాల్సిన ఉద్యోగం వచ్చినప్పుడు, మనకు కావాల్సిన సంపద వచ్చినప్పుడు, మనం చక్కగా ఇల్లు కట్టుకున్నప్పుడు, చక్కగా వివాహం చేసుకున్నప్పుడు, అన్ని సంపాదన అన్ని సమకూడినప్పుడు ఏం చేస్తాం? ప్రభుని విడిచిపెట్టేస్తాం. రమ్మని అడిగితే వంకలు పెడతా ఉంటాం, చిన్న పని ఉంది, లేదంటే చుట్టాలు వచ్చారు, ఫంక్షన్కి వెళ్ళాలి, అలా వెళ్ళాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు? దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా. అలాగే రూతు ఏం చేసిందంట, తనకు చాలా కష్టం వచ్చింది. తను యవనస్తురాలు, తనకు కావాలంటే మరొక వివాహం చేసుకోవచ్చు, అవునా కదా. కానీ తన వివాహం కోసం ఆలోచించలేదు, లోకం వైపు తను చూడలేదు. తను ఏమనుకుందంటే, నా ప్రభుతో నేను వెళ్తాను. తనకు తెలియదు తన భవిష్యత్తు ముందు ఎలా ఉంటుందో. ఎందుకంటే తను అనుకోవచ్చు కదా, నేను నా అత్త దగ్గరికి వెళ్తే అక్కడ కూడా నాకు కష్టమే. ఎందుకంటే ఈమె మళ్ళీ తన అత్త అంటే నేను మళ్ళీ నీ కుమారులు కానీ ఇవ్వలేను, నన్ను విడిచి వెళ్ళిపో అన్నప్పుడు తను వెళ్ళిపోవచ్చు కదా ఆలోచించి. కానీ తన తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏమంది? నా అత్తతో పాటు నేను వెళ్ళిపోతాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం, నువ్వు పాతి పెట్టబడిన చోటే నేను పాతి పెడతానని చెప్పేసి తను చెప్పి తన అత్తతో పాటు వెళ్ళింది. బహుశా తను అనుకోలేదేమో అక్కడ చక్కగా వివాహం అవుతుంది, యేసు ప్రభుకి పునాది కింద ఒక రాయి అవుతుందని తను అసలు ఊహించుండదు. అలాగే మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు చిత్తాన్ని, అంటే ప్రభు సమాప్తం చేయమన్న పని చేసి నిలబడాలి. లేదు అని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోతే, ఈ రోజు నిజంగా రూతుగానే అలా వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు తన పేరు చెప్పుకునే వాళ్ళం కాదు. యేసు ప్రభు మరి పుట్టడానికి ఆమె ఒక పునాది అయ్యేది కాదు. అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం ఉన్నా, నీ జీవితం బాగున్నా బాగోకపోయినా ప్రభు పని నువ్వు పూర్తి చేయాల్సి వచ్చింది. యేసు ప్రభు
మరంత కొరడాలతో కొట్టి అన్ని హింసలు పెట్టి అన్ని బాధలు పెట్టి ఆయన ఒక్కసారి ఇది ఆపేయమంటే ఆయన ఆపేయవచ్చు. సిలువ మరణానికి ఆయన అప్పగించి తండ్రికి చెప్తే తను ఆపేసుకోవచ్చు. కానీ తను తన చిత్తం కాదు, తన ఇష్టం కాదు నెరవేరవలసింది. తన తండ్రి చిత్తము నెరవేరాలి, తన తండ్రి ఇష్టము నెరవేరాలి, తన తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణత చేయాలి. అలా అని చెప్పేసి ఆయన దానికి లోబడి ఉన్నాడు. మనం చాలా సార్లు అనుకుంటాం అది ఇంట్లో నాకు కూడా ఉపయోగపడుతుంది మాట. ప్రార్థనకి లెగుద్దాం అనుకుంటాం, లెగం. వాక్యం చదువుతాం అనుకుంటాం, చదువు. సువార్త చెయ్యాలి అని అనుకుంటాం, చెయ్యం. మరొకరికి మాదిరిగా నిలవబడాలి అనుకుంటాం, మరొకరిని ప్రేమించాలి అని అనుకుంటాం, అనుకోము. అవన్నీ ఏంటంటే సగం సగం చేసేసి ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేయి, ప్రవ్వా ఇది నువ్వు నాకు చేయి, ప్రవ్వా నాకు ఇలా ఉండు, ప్రవ్వా నాతో మాట్లాడు, ప్రవ్వా నాకు ప్రతి అవసరత తీర్చు అని ఏంటంటే పై మాటలు చెబుతూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు పని సమాప్తము చేసి నువ్వు ఎప్పుడైతే నిలవబెడతావో దేవుడు నేను ఖచ్చితంగా నేను నిలవబెడతాడు. ఆయన పని సమాప్తం చేయక మన హృదయముకు తెలుసు. ఎందుకంటే చాలా విషయాలు ఇందాక చెప్పాను కదా, దేవుడికి చెప్తూ ఉంటాం ప్రభు నేను ఎలా చేసేస్తాను. చాలా సార్లు మేము అనుకున్న స్వార్థ చేసేవాలి, ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళని అనుకున్నాం, కానీ దానికి మేము ముందుకు వెళ్ళలేకపోయాం. అలాగే కానీ యేసు ప్రభు అలా చేయలేదు. తన తండ్రి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు. ప్రతిదీ తన తండ్రికి లోబడ్డాడు. తన యవనస్తుడు, ఎంత యవనస్తుడు అంటే 33.5 సంవత్సరాలు. తను ఎంత యవనంలో ఉన్నాడు. ఆ యవనాన్ని కూడా తన తండ్రి కోసం దారపోసాడు. మన యవనాన్ని ఏం చేస్తామంటే మన ఈ రోజుల్లో సహోదరు చెప్పినట్టు లోకానికి ఎరవేసినట్టు చేస్తూ ఉంటాం. మన అందంగా ఉన్నామా, ఇలా ఉన్నామా, అలా ఉన్నామా, మనం ఎదటి వారికి ఎలా అట్రాక్షన్ గా కనబడుతున్నామన్న ఆలోచిస్తామే. కానీ ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉన్నామా, ప్రభుకి నచ్చినట్టు ఉంటున్నామా. నువ్వు మనుషులు ఎవ్వరికి నచ్చకపోయినా పర్లేదు, మనుషులు ఎవ్వరిని నిన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు, దేవుడు నిన్ను మెచ్చుకొని దేవుడు నీకు నిలబడితే చాలు. అదే నీ గొప్ప ఆదరణ. ఎందుకంటే దేవుని ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఆయన ఎంత ప్రేమ లేకపోతే నీ కోసం నా కోసం తను బలి అవుతాడు. సపోజ్ దావీదుని సౌలును జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు సమూయేలు ముందే చెప్పాడు నువ్వు బలి ఇవ్వద్దని. కానీ దేవుని మాటను ఏం చేశాడు, తిరస్కరించి పక్కన పెట్టాడు. దైవజనుడు చెప్పినా కూడా దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టం వచ్చినట్టు బలి అర్పించడానికి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, సౌలు ఎందుకు పనికిరాని బెన్యామీను గోత్రపుడు అలాంటి వాడిని తీసుకొచ్చి దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడంట, రాజుని చేద్దాం అనుకున్నాడంట. నిజంగా సౌలు గాని దేవుని మాటకి దేవుని చిత్తానికి లోబడి దేవుడు చెప్పిన పనిని సంపూర్ణ చేసి ప్రభు నీ పని సమాప్తం చేశానని చెప్పితే గాని నిజంగా సౌలు తరతరం ఈ రోజు బైబిల్లో ఉండేమో, ఆయన కోసం మనం చెప్పుకుందామేమో. కానీ ఏం చేశాడు, దేవుని మాటకి పక్కన పెట్టేశాడు. మాట పక్కన పెట్టేస్తే దేవుడు మరొకరిని ఎంచుకున్నాడు, దావీదుని. గొర్రెల కాపరైన దావీదుని ఎంచుకొని తన కుటుంబాన్ని తన తరతరాన్ని దేవుడు నిలవబెట్టి దేవుడు ఎంతగానో దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రోజు మనం సౌలు కోసం చెప్పుకోవట్లేదు కానీ దావీదు కోసం చెప్పుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా వీళ్ళిద్దరి విషయంలో కూడా మనం రూతులాగా దేవుడు చెప్పుకొని ఆమె సంపూర్ణత చేసిన పని, దేవుని పని ఎలా సంపూర్ణత చేసిందో అలా మనం కూడా దేవుని తన పని సంపూర్ణత చేయాలి. దావీదు ఎలాగ తన పని సంపూర్ణత చేశాడో మనం కూడా దేవుని పని అలా సంపూర్ణంగా చేయాలి. యేసు ప్రభు ఇస్కరియోతో కూడా ఇద్దరు ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడు, తన తండ్రి చెప్పిన మాటని విన్నాడు. తన తండ్రి చెప్పిన మాటకి లోబడి తన సిలువకి అప్పగించుకున్నాడు. కానీ ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా, ధనాన్ని చూశాడు. ఈ రోజుల్లో మనం కూడా చూస్తాం, ధనం ఉంటే చాలు. మీకు ధనం కావాలా, దేవుడు కావాలా స్థానంలో పెడితే ముందు మాకు ధనమే కావాలి. నీకు ధనం ఇచ్చిన వాడేవాడు, నిన్ను పోషించిన వాడేవాడు, నిన్ను నిలవబెడుతున్న వాడేవాడు. దేవుని ఆజ్ఞ లేదా నువ్వు బ్రతకగలవా, నిలవబడగలవా, ఊపిరి తీర్చగలవా? ఈ ధనం నిన్ను నిలవబెడుతుంది అనుకుంటున్నావా? నేను అన్నయ్య సేవకుడు చాలాసార్లు చెప్పాడు, పెద్ద హాస్పిటల్ వెళ్ళి చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే. ఇప్పుడు సునీత వాళ్ళ మదన్ చూడడానికి వెళ్ళేప్పుడు నేను చూసి ఏడ్చాను. ఒక్కొక్కరిని కూడా ఎంత భయంకరమైన పరిస్థితుల వాళ్ళు ఉన్నారు అంటే. కానీ దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కగా నిలవబెట్టి నీకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చి నీకేమి కావాలో ఆయన అన్ని ఇస్తూ ప్రతి దినోదినము నిన్ను ఒక స్థాయిలో పెడుతుంటే దేవుడిని పక్కన పెట్టేసి ఆయన పనిని ఏం చేస్తాం, ఆయన చెప్పిన పనిని పక్కన పెట్టేస్తాం, ప్రార్థన పక్కన పెట్టేస్తాం, వాక్యం పక్కన పెట్టేస్తాం, సన్నిధి అది కూడా పక్కన పెట్టేస్తూ ఉంటాం.
వాళ్ళు పిల్లాలి, ఫోన్ చేయాలి, అప్పుడే మనం వెళ్తాం. అయ్యో ఈ రోజు దేవుని సన్నిధి కదా, మనం త్వరగా వెళ్ళాలని ఆలోచన మనకి ఏది ఉండదు. ఎందుకంటే ఏది మనకు కూడా అక్కరత రాదు. ధనము కానీ, నీ బంగారము కానీ, నువ్వు సంపాదించుకున్న ఆస్తి కానీ, నీ ఉద్యోగం కానీ, చదువు కానీ ఏది నీతో ఉండదు. నువ్వు దేవుని కోసం ఏది చేసావో అది మాత్రమే చూస్తాడు. నువ్వు దేవుని కోసం ఎలా నిలవబడ్డావో అది మాత్రమే చూస్తాడు. నువ్వు దేవుని కోసం ఏ పని చేసావో, నీ ఉద్యోగ విషయంలో దేవుని పని సంపూర్ణత చేస్తావా? నీ పక్క వారికి సువార్త చెబుతూ ఉంటావా? నలిగిన వారికి ఇది పరిస్థితి, ఏం బాధపడకు అని చెప్పేసి వారిని బలపరిచి మరొకరిని బలపరుస్తావా? అన్నీ చూస్తాడు దేవుడు. ప్రతి దానికి కూడా ఏముంటది? కొలబద్ద ఉంటది, లెక్క ఉంటది. ఆయన పైన రూపాన్ని చూసే దేవుడు కాదు. మనము సమయం కూడా ఎంతగానో లేదు. ఎందుకంటే బయట దేశాలలో చాలా భయంకరమైన పరిస్థితులు, చనిపోతున్నారు. పిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి సమయం, మరి దేవుని రాకడ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసం నిలబడాలి. ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణత చేసినప్పుడు నువ్వు పలాయన నమ్మకమైన దాసుడా అని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తల ఎత్తుకొని మాట్లాడగలవు. కానీ ఏమి చేయకంట నీ మట్టుకు నీ జీవితం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగా చదువుకుంటే చాలు, నేను బాగుంటే చాలు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను పుట్టించాడు అంటే ఆయన పట్ల నీ ప్రణాళిక గొప్పగా ఉంది. ఎలాంటి ప్రణాళిక తెలుసా? ఆయన కోసం ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పుతావు, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదయం లేచిన కానీ నైట్ డ్యూటీ చేసి వచ్చిన పడుకున్నంత వరకు నీ కోసం చూస్తూనే ఉంటాడు. నా కుమార్తె ఎవరైనా నా కోసం చెప్పిందా? నా పని సంపూర్ణత చేసిందా, సమాప్తము చేసిందా అని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పటికైనా కూడా నువ్వు ఎవరికైనా దేవుని కోసం చెప్పలేదేమో, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నావేమో, బైబిల్ చదివే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావేమో, మరి సేవకులు చెప్పిన మాట కూడా నువ్వు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకొని ఆయన పని సంపూర్ణత చేసి ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వస్తాడంట, దొంగ వలే వస్తాడంట. ఈ రోజు వస్తుందా, ఎప్పుడవుతుందా మనకు తెలియదు. ఆయన వస్తాడు సడన్ గా. ఒక్కొక్కరికి చెంప పగలగొట్టే సమయం ఆయన దగ్గరలోనే పెట్టాడు. మరి ఇప్పటికైనా మనం మెలకుగా ఉండి ప్రభు పనిని సంపూర్ణత చేసి నిలవబడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.